హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే ముగిసింది. సో ఇండియా 30 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. సో ఎక్కడ మిస్టేక్ జరిగాయి ఏంటి అని మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఈరోజు టీమిండియా ఓడిపోయింది కదా. టీమిండియా ఓడిపోయిన తర్వాత పీసీటీ ఏ విధంగా నమోదైంది అనేది మనం ఆల్ టీమ్స్ యొక్క పీసీటీ చూద్దాం. సో ముందుగా నెంబర్ 1 ఆస్ట్రేలియా 100% పీసీటీ. నెంబర్ 2 సౌత్ ఆఫ్రికా 50.00 ఉండేది, అక్కడ నుంచి 66.67కి వచ్చింది. ఆ తర్వాత అంటే 4th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది. ఇక నెంబర్ 3 వచ్చేసి శ్రీలంక 66.67, సేమ్ అలాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియా 54.17కి అయితే పడిపోయింది. నెక్స్ట్ నెంబర్ 5 పాకిస్తాన్ 50.00. నెంబర్ 6 ఇంగ్లాండ్ 44.33. నెక్స్ట్ బంగ్లాదేశ్ 16.67. నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ న్యూజిలాండ్ 0-0 పీసీటీ. ఓకే, 8th 9th ప్లేస్లో ఉన్నాయి. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఓవర్నైట్ స్కోర్ 93 ఫర్ ద లాస్ ఆఫ్ 7 వద్ద ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకి మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. అయితే బాష్ మంచి సపోర్ట్ రోల్ అయితే పోషించాడు మన టెంబా బౌమాకి. సో ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కుదుట పడిన టైంలో బుమ్రా వచ్చి వికెట్ తీయడం, క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా ఈ సీజన్ అంటే 2024 నుంచి 2025 మధ్యకాలంలో 34 వికెట్స్ అయితే పడగొట్టాడు. అయితే నిన్న నేను డే 2 రివ్యూ చేసేటప్పుడు కొన్ని రికార్డ్స్ చెప్పడం మర్చిపోయాను. మనకు జడేజా 4000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 4000 రన్స్ కంప్లీట్ చేసుకోవడము, అదేవిధంగా కేఎల్ రాహుల్ కూడా ఒక రికార్డు నెలకొల్పడం అయితే జరిగింది. బుమ్రా కూడా 16th 5 వికెట్ హాల్ కూడా నమోదు చేశాడు. సో ఇది ఇలా ఉండగా 93 ప్లస్ 7 వికెట్స్ వద్ద ప్రారంభించిన ఓవర్నైట్ స్కోర్ వద్ద ప్రారంభించిన సౌత్ ఆఫ్రికాకి 25 రన్స్కి మన బాష్ అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి తెరపడిన తర్వాత మరొక వికెట్ తీయడానికి నానా తంటాల్లో పడ్డారు. కేశవ్ మహారాజ్ కంటే ముందు హార్మర్ని త్వరగానే అవుట్ చేశారు. హార్మర్ వికెట్ సిరాజ్కి దొరికిన వెంటనే కేశవ్ మహారాజ్ని కూడా సిరాజే అవుట్ చేశాడు అనే చెప్పుకోవచ్చు. 153 రన్స్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు బుమ్రా. ఈరోజు ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్కే రావడం జరిగింది, పడ్డ 3 వికెట్స్ అయితే ఇక్కడ విషయం ఏంటంటే స్పిన్నర్స్ ఏమాత్రం విజృంభించలేదనే చెప్పుకోవచ్చు. ఈరోజు డే బిగినింగ్లో స్పిన్నర్స్ బౌలింగ్ వేశారు ఇనిషియల్ స్టేజ్లో, బట్ అసలు వాళ్ళకి బౌలింగ్లో వికెట్స్ అయితే దొరకలేదనే చెప్పుకోవచ్చు. జడేజా మాత్రం 5th వికెట్ హాల్ కోసం ఎంత సర్చ్ చేసినా అది రాలేదు. సో ఇకపోతే లాస్ట్ వరకు టెంబా బౌమా అయితే నాట్అవుట్లానే ఉన్నాడు 55 రన్స్ వేసి. ఓకే, అనంతరం 124 రన్స్కి లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాకి ఆదిలోనే భారీ షాక్ అయితే తగిలింది. 4 బాల్స్ని ఫేస్ చేసి యశస్వి జైస్వాల్ గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఎవరి బౌలింగ్లో అయితే 12 రన్స్ తీసి అవుట్ అయ్యాడో అతని బౌలింగ్లోనే ఈసారి డక్అవుట్గా వెనుతిరిగాడు మార్కో యాన్సన్ బౌలింగ్లో. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఎక్స్ట్రా బౌన్స్ దాన్ని అర్థం చేసుకోలేక ఎడ్జ్ ద్వారా క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ కాసేపు ఏం అర్థం కాలేదు కేఎల్ రాహుల్కి. మార్కో యాన్సన్తో మాట్లాడేసి వెళ్ళిపోయాడు క్వశ్చన్స్ అడిగేసి. ఆ తర్వాత 1K 2 వికెట్స్ పడిన తరుణంలో
ధ్రువ్ జురెల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కలిసి 91 రన్స్ సారీ గైస్ 31 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 31 రన్స్ పార్ట్నర్షిప్ ఏమాత్రం సరిపోలేదనే చెప్పుకోవచ్చు. అయితే జురెల్ని త్వరగానే అంటే ఎలా చెప్పాలి, లంచ్ సెషన్కి సంపూర్ణంగా వెళ్ళారు అని చెప్పడానికి లేదు టీమిండియా. బట్ సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే సంపూర్ణంగానే వెళ్ళారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు విత్ ద బాల్ మంచి పర్ఫామ్ చేశారు. ఫస్ట్ సెషన్ వాళ్ళ పక్షాన వెళ్ళింది. ఆ తర్వాత సెకండ్ సెషన్లో పూర్తి డామినేషన్ అయితే కనబరిచారు. ఇద్దరు ఎక్కడైతే ఆపారో అక్కడ నుంచి రీఫోకస్ చేశారు. అయితే జురెల్ 13 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నాయి కానీ వాషింగ్టన్ సుందర్ సెట్ అయ్యే ప్రయత్నం చేసినప్పటికీ జడేజా, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్ వచ్చాడు. రిషబ్ పంత్ 2 రన్స్కే వెనుదిరిగాడు. రిషబ్ పంత్ని ఎప్పుడైతే అవుట్ చేశారో వాళ్ళకి అర్థమైపోయింది ఇక విజయం మన వైపు ఉందని. సౌత్ ఆఫ్రికా వాళ్ళు అప్పటికే సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ప్లేయర్స్కి ఎవరికి వాళ్ళు ఓన్గా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి జడేజా కొంత పార్ట్నర్షిప్ చేసినప్పటికీ వన్స్ని టూస్గా కన్వర్ట్ చేశాడు ఆయన ఉన్నంతసేపు. బట్ జడేజా అన్ఫార్చునేట్ బాల్కి అవుట్ అవ్వడం అయితే జరిగింది. ఓవర్ ద పిచ్ డెలివరీకి అవుట్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అది వికెట్ బాల్ కానే కాదు, ఏం అర్థం కాలేదు. సో మా సైమన్ హార్మర్కి జడేజా వికెట్ ఎప్పుడైతే దొరికిందో యాక్చువల్గా 5th వికెట్ కూడా వచ్చేది. బట్ తన బౌలింగ్లో తానే అపీల్ చేసినప్పటికీ వికెట్ కీపర్ లేదు అన్నాడు. బట్ స్పైక్ అనేది కనిపించింది. 5 వికెట్ హాల్ని అయితే మిస్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. అయితే కుల్దీప్ యాదవ్ కూడా అవుట్ అయిన తర్వాత జస్ప్రీత్ బుమ్రాతో కలిసి పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో స్టేడియంలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్న టైంలో ఒక 4 2 6లు కొట్టి ఊపులోకి తెచ్చాడు మ్యాచ్ని అయితే. బట్ అద్భుతమైన ఫీల్డ్ సెట్టింగ్స్ చేసి టెంపా బౌమా మరొక షాట్కి ట్రై చేశాడు అక్షర్ పటేల్. వెంటనే క్యాచ్ తీసుకున్న తర్వాత అక్షర్ పటేల్ అవుట్ అయిన తర్వాత ఎప్పుడైతే జస్ప్రీత్ బుమ్రా తర్వాత మొహమ్మద్ సిరాజ్ వచ్చాడు, మొహమ్మద్ సిరాజ్ కూడా త్వరగానే అవుట్ అవ్వడం అయితే జరిగింది. కేశవ్ మహారాజ్, మార్కో జాన్సన్ తలా 2 వికెట్లు తీసుకోగా మార్కో జాన్సన్తో పాటు కాకుండా హార్మర్కి 4 వికెట్లు అయితే రావడం అయితే జరిగింది. సో ఫలితంగా 30 రన్స్ తేడాతో ఇండియా ఓటమి అయితే పాలైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ టెంపా బౌమాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ 22కి గౌహవతి వేదికగా జరగబోతుంది. యాక్చువల్గా గౌతమ్ గంభీర్ చేసిన ప్రయోగాలు కానీ పిచ్ రిపోర్ట్ రెడీ చేసినప్పుడు కానీ ఏది కూడా సరిగా వర్కౌట్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి దీనిపైన మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ గివ్ ద రిప్లై. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.